హాయ్ గైస్. మనం ఇలాగా పట్టు చీరలు కొంటూ ఉంటామండి. వాటి మీద బ్లౌజెస్‌ని మగ్గం వర్క్ అని చేపించుకుంటూ ఉంటాము. ఒకసారి కట్టుకున్న తర్వాత శారీ ఒక దగ్గర ఉంటుంది. అలాగే బ్లౌజ్ ఇంకో దగ్గర ఉంటుంది. మళ్ళీ ఆ చీర కట్టుకోవాలంటే ఆ బ్లౌజ్ వెతుక్కుంటూ ఉండాలి. అది దొరక్క వేరే బ్లౌజ్ ఏసుకొని ఎళ్తూ ఉంటాము. అలా కాకుండా శారీ, బ్లౌజ్ ఒకే దగ్గర ఉండేలాగా చూసుకుందాము. అలా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ నేనిక్కడ బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ ఇలా పెట్టేసాను కదా! ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర శారీ ఫోల్డ్ చేసే ఉంటుంది కాబట్టి ఆ శారీని మధ్యలో ఇలా పెట్టేయండి. ఇప్పుడు అటు సైడ్ బ్లౌజ్, ఇటు సైడ్ బ్లౌజ్ రెండిటిని ఇలాగా పైన ఒక హుక్కు, కింద ఒక హుక్కు పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదా! హ్యాండ్స్‌ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ శారీ ఉంటుంది కదండీ! అదొక ఫోల్డింగ్ ఏసేయండి. నెక్స్ట్ అటు సైడ్ ఉన్న శారీని కూడా ఇంకో ఫోల్డింగ్ ఏసేసేయండి. చూడండి నీట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు తిప్పేయండి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా! వీటిని లోపల పెట్టేయండి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. బ్లౌజు, శారీ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చనమాట. మీరైతే ఎలా ఫోల్డ్ చేస్తారని కామెంట్ చేసి వీడియో నచ్చితే